శాసనసభలో అడిగినటువంటి ప్రశ్న 2014 జూన్ 1 నాటికి 2014-19 2019 నుండి మే 24 వరకు మరియు జూన్ 2024 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల రుణ వివరాలు వాటి వివరాలు ఇవ్వండి అని రాతపూర్వకంగా మా శాసనసభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి గతి లేక గత్యంతరం లేక తప్పించుకోలేక వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ రిటర్న్ స్టేట్మెంట్ ఆ సమాధానము ఏ అండ్ బీసీ ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు సేకరించినటువంటి సంవత్సర వారీ రుణాలు వివరాలు అనుబంధం ఉన్నాయని చెప్పి పై సమాధానము గౌరవనీయులైనటువంటి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వారి యొక్క ఆమోదం పొందింది. ఆర్థిక శాఖ యుఓ నోట్ నెంబర్ 2722806 తేదీ 6/3/2025 పయ్యావుల కేశవ గారి ఆర్థిక మంత్రి ఆమోదముతో శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా రిటర్న్గా ఇచ్చినటువంటి అప్పుల వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. వాళ్ళు చెప్పినటువంటి 14 లక్షల కోట్ల, వాళ్ళు కూర్చున్నటువంటి 11 లక్షల కోట్ల ఏంటండి? వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారము అఫీషియల్ లెక్కలు పూర్తిగా ఈ డేటా ప్రకారము పయ్యావుల కేశవ గారి ఆమోదంతో ఇచ్చినటువంటి ప్రభుత్వం యుఓ నోటు ప్రకారము మొత్తం ఇప్పటి వరకు అంటే కంప్లీట్గా ఈ యొక్క రాష్ట్ర అప్పులు మార్చి 2024 వరకు అయితే 4,91,734 కోట్లు గవర్నమెంట్ డెట్ అవుట్స్టాండింగ్ పర్ ఏజీ అకౌంట్స్. తర్వాత ప్రభుత్వ రంగం యొక్క సంస్థలు పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్ సంబంధించినటువంటి వారి యొక్క రుణాలు 1,54,791 మొత్తం 5,19,192 యాజ్ ఆఫ్ మార్చ్ 2024 వరకు 24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం అంతకుముందు చంద్రబాబు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాష్ట్రం యొక్క అప్పు ఎంతుందయ్యా అంటే వాళ్ళు చెప్పినటువంటి పూర్తి లెక్కలు తీసుకున్నా కూడా ఇప్పటి వరకు వేసుకున్నా కూడాను జూన్ వరకు 2024 జూను అదేవిధంగా డిసెంబర్ 31 వరకే ఇచ్చారు. ఎందుకంటే మిగతా అప్పులు ఇస్తే కనుక వాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి కదా. ఈ లెక్కల ప్రకారము జగన్ గారు రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ గారు రాకముందు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో